అంటే ఇది ఎట్లా చూడాలి ఇప్పుడు? కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మన వాళ్ళే, అండ్ నిరుద్యోగులు మన వాళ్ళే, కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరుద్యోగులే ఉన్నారు, అంతా మనమే. ఇప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయొద్దు అన్న దాని మీద? కాంట్రాక్ట్ ఉద్యోగులైనా మామూలులైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా అంతా మనోళ్ళే, కానీ ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా రమ్మని అడుగుతున్నాం. ఓకే, ఎలా అక్కడ పనిచేసిన వాళ్ళు మేము ఇక్కడ నిరుద్యోగుల ఉన్నత చదువులు చదువుకుంటూ మేము ఇంకో ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందని ఆలోచనతోటి ఉన్న వాళ్ళం. ఈ సిస్టమే తప్పుడు సిస్టమ్ అనే ఉద్దేశం కొద్దీ మేము జైన్ కాని వాళ్ళం కూడా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపటికి అది పోయింది అనుకో రోడ్డున పడతాం కదా అనే ఉద్దేశం కొద్దీ మేము ఎప్పుడు మాకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉండి అన్ని రకాలుగా పర్సంటేజ్ ఉండి కూడా మేము వదిలిపెట్టుకున్నాం. ఓకే, వదిలిపెట్టుకున్న మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటే బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఒక నోటిఫికేషన్ ఉందా, దానికి ఒక రిజర్వేషన్ ఉందా, రోస్టర్ ఉందా, దానికి ఎగ్జామ్ ఉందా, ఇవన్నీ ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిందో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రిజర్వేషన్ కూడా ఉండదు కదా, ఎవరు ఎంతమంది అన్నది ఎవరు లేదు, అంతే అంతే లేదు, తీసేసుకుంటారు అట్లా. అందుకని మేమేమంటున్నాం అంటే వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు నిరుద్యోగులు అయినప్పటికీ ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దామంటున్నాం. నువ్వు సర్వీసులో ఉన్నావు, నేను సర్వీస్లో లేను, నీకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, నాకు లేనప్పుడు నేను నీతో పోటీపడి రాస్తా అన్నప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎందుకు మీరు ముందుకు వస్తలేరు? ఎందుకు ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తుండ్రు? మీ ఉద్దేశం ఏంది అంటే ఇంకొక విషయం చెప్తా మీకు. నేను ఈ రెగ్యులరైజేషన్ 2023 తర్వాత జీవో వచ్చిన తర్వాత ఆర్టీఐ లేసి ఇన్ఫర్మేషన్లు తీసిన. ఇప్పుడు వచ్చింది జీవో 16 2016 ఓకే, దాన్ని బేస్ చేసుకొని జీవో నెంబర్ 38 2023 మేలో వచ్చింది. ఆ మేలో ఏదైతే ఏప్రిల్లో వచ్చింది, ఏప్రిల్ 28 ఐ థింక్ 26-28 వచ్చింది. తర్వాత ఏదైతే ఈ జీవో నెంబర్ 18, 19, 20, 21 ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజేషన్ జీవోలు ఉన్నాయో అవి మేలో వచ్చినాయి. మేలో వస్తే మేము దాని మీద స్టే కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఒక అవినీతి అధికారి బ్యాక్ డేట్ వేసి నియామకాలని, ఓకే, ఎవరైనా నవీన్ మిట్టల్ అనే ఒక అధికారి బ్యాక్ డేట్ వేసి, నేను అవి కూడా మా ఆధారాలు తీసినాం, కంటెంప్ట్ వేసినాం, కంటెంప్ట్ ఫోర్స్ లో ఉంది. కానీ బ్యాక్ డేట్ వేసి రెగ్యులరైజేషన్ కి పూనుకున్నారు అంటే ఆనాటి ప్రభుత్వం ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నది, అంత ఓటు బ్యాంక్ రాజకీయమే. నీకేం పని? నువ్వే చెప్తున్నావు కదా, సరే నీకు తెలియదు, అధికారులకు తెలుసు కదా, తెలియదు, కోర్టుకు తెలుసు కదా. ఇలా యాక్ట్ 2 of 1994 అని మనం ఒకటి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉద్యోగాలు ఉండాలి, జనాభాకి సరిపడా ఆ ఎంప్లాయ్మెంట్ ఎట్లుండాలి అని ఒక చట్టం చేసుకున్నావు. ఆ చట్టానికి లోబడి నువ్వు ఒక జీవో చేసుకుంటావు. చట్టం చేసుకున్నప్పుడు ఆ చట్టంలో ఏం చెప్పినామంటే కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్స్ కానీ, టెంపరవరీ కానీ, డైలీ వైజ్ కానీ మేము ఎవరిని తీసుకోము, ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంటే తీసుకుంటాము, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే ఉంటుందని నీ యాక్ట్ చెప్పిన తర్వాత ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంది? ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా, ఇది ఎప్పుడో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ తరహా నుంచి నడుస్తూనే ఉంది కదా ఈ వ్యవస్థ. ఎప్పుడొచ్చినా తప్పే. ఎప్పుడొచ్చినా నువ్వు చేసిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, టెంపరవరీ, డైలీ వైజ్ అనేది నిర్ణయం తప్పు, నీ చట్టానికి విరుద్ధం. నువ్వు ఏ చట్టం చేసినా, అవును, నువ్వు అదే ఇయర్లో చట్టం చేసి అదే ఇయర్లో సబార్డినేట్ సర్వీసులలో లేని క్లాజులను, చట్టం లేని క్లాజులని ఎట్లా పెడతావు నువ్వు? మేము దాన్ని కదా క్వశ్చన్ చేసుకుంటప్పుడు లేని క్లాజులు తర్వాత ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత ఈ కంటిన్యూయేషన్ ఎట్లా జరిగింది? డైరెక్ట్ ఏళ్ల తరబడి. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఈ యూనివర్సిటీలు ఎందుకు, ఈ విద్యాలయాలు ఎందుకు, చదువులు ఎందుకు? అంతా బ్యాక్డోర్ నుంచి చేసుకుందాం. ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి పూర్తి దీని మీద అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీలు కూడా అందరూ బ్యాక్డోర్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు అసలు అవగాహన లేదు. ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఇది చిలికి కాని వాళ్ళ లెక్క అయింది. ఇప్పుడు అటు వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పొందలేదు, ఇటు మమ్మల్ని ఎంప్లాయ్మెంట్ కానియలేదు. ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి కూర్చున్నారు. ఇద్దరి మధ్యలో గొడవ అయింది. ఇప్పుడు మా జీవితాలు అయితే నిర్దాక్షిణ్యంగా కాలిపోయినాయి.